कौन हो? आज मोजनाच मिंगे 4 मोजना 1000 रुपये आती हैं आज की क्या बसते भी नहीं। हाँ क्या कहते हैं काम है बोल को वहाँ। कब से जाती हैं बा? अब लक्ष्मी का ना साधु चिन जाने का। फर्स्ट गड्ढे खोद देखो थामा सब ढोलेंगे। ढोले को फर्स्ट पोटले को तू भी आना मैं भी आना। हाँ तो सीमेंट का मोटा डाला था वो पानी ले लेता आला तू। पीछे वाले से चाहिए। ఈరోజు స్తంభాలు పాతే పని అయితే పెట్టుకున్నామండి నేను మా తమ్ముడు. ఈరోజు నాకు 4 కూలోళ్ళు. కాహేబా 4 కూలోళ్ళు ఈరోజు. ఎందుకంటే స్తంభాలు పాతే పని తొందరగా అయిపోవాలని పెట్టుకున్నాను కూలోళ్ళని. కాసేబా ఈ తాడుని పట్టించి మనం ఇక కొలత చూసుకొని స్తంభాలు అయితే పాతుకుంటాము ఈరోజు. ఏదైనా కానీ క్లియర్ కట్గా ఇది తరతరాలకు సంబంధించింది కాబట్టి మనం ముందు జాగ్రత్తగానే చేసుకోవాలి. అందుకనే మన వరకు మనం గట్టిముట్టు చేసుకుంటే సరిపోయిద్ది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది వీడియో అంటే ఇది. అందుకే మనకి ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో ఆ వీడియో అయితే తీసుకొని నేను పెట్టుకుంటా ఉన్నాను. पिकासी कहाँ गया? एक पिकासी कुंकुम गया रे तू है वो कुंकुम गया। हाँ मैं काट दूँ। काट अभी काटना नहीं ऐसा काट दो। हाँ काट हमारे खेत में कुछ अंदर इंचू अच्छा ले हमारे इसमें कुछ अंदर है। अब वो कट्टे पोच गाड़ेंगे नीचे का नक्कल है। अच्छा कुराड़ी कहाँ? कुड़ारी नहीं रहे कहीं को वो कुराड़ी झाड़ेंगे तो नाड़ा आती है ले कहीं ले फिर को कुराड़ी भी जानती लेगा। हाँ ये काम जल्दी होया था ले जो हाँ मुझे भी ये चाहिए थी यार। పెద్ద మనుషులు ఏడైతే పెట్టారండి పోలు గుర్తు. కానీ మేము ఇంకా మా ప్లేస్లోకే మేము గుంత అయితే దోగుతున్నాము. काट मट्टी जरा कहाँ चपला छोड़ को करना है. సో చూడండి అక్కడ నిలబెట్టారు కదా ఇంకా మేము మా దాంట్లోకి అయితే గుంత అయితే దోగినాము. సో ఇంకొక పోల్ అయితే మనకి మొత్తం 11 పోల్స్ అండి అక్కడ ఉంది అన్నమాట. అక్కడ ఒక పోల్ పడుతుంది. ఆ ప్లేస్ వదిలేసి
మన దాంట్లోకి అయితే దొక్కుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వర్క్ అయిపోవాలి. मट्टी निकालो। वीडियो है, ऑन में है। हाथ से निकाल, हाथ से निकाल। अंदर कुछ खोद नद्या गिद्या नाले गीले అయితే गहने सर का स्ट्रांग ना जाते हैं अंदर खुद को गाड़ते हैं, ज़्यादा नहीं। वो भी कतारता का खतर दाल सीमा सिंध काल का ఇది హమార్తాయే జడు జాందే అయితే ఉడతే షతిమా ఐదో గుంతండి ఇది. ఇంకా 6 గుంతలు అయితే తీసేది ఉంది. గంట లోపల 6 గుంతలు అయిపోవాలా. ఎందుకంటే ఫస్ట్ ముళ్ళకల్లా పోయి ఫిల్టర్ నీళ్ళు ఎత్తుకొని ఒక సిమెంట్ బస్తా అయితే తీసుకొని వచ్చేది ఉంది. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా స్తంభాలు మోసుకొని ఇంకా కంకర ఇసుక అన్నీ కలిపి వేయడమేనండి. ఈరోజు ఫుల్ మోడం ఉంది. మంగళవారము ఏరగుడిదిన్నీలో 16 నాళ్ళ పండగ అంటే 16 రోజుల కింద గంగ తిరునాళ్ళు అనేది జరిగింది. ఇప్పుడు 16 రోజుల పండుగ అనేది చేస్తున్నారు. 19 పొట్టెళ్లతో అన్నానికి పిలిచినారు. మన వర్కుని పట్టించి చూద్దాం. क्या है पूरा भी खड़ा సో ఇది గర్వ అండి. దీని నుంచి ఆడి వరకు ఉంది. ఈ గర్వ కోసేస్తున్నాము. ఇంకా
6 గుంతలు అయితే తీయడం జరిగింది. ఇప్పుడు 7వ గుంత అయితే తీస్తున్నాం అనమాట. అదే కాటినావా? ఫైనలీ ఇది 11వ గుంత అండి. ఇంకొక గుంత అయితే ఉంది చూడండి. ఇది హద్దు గుంత. మళ్ళీ చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి చూడండి. ఇక్కడ ఒకటి పడుద్ది. ఇంకా అంతే, మొత్తం 11 స్తంభాలు అండి. ఇంకొక గుంత అయితే ఉందండి. మొత్తం ఇప్పుడు 10 గుంతలు అయితే తీసాము. మా తమ్ముడు అక్కడ చెప్పుల కోసం అయితే పోతున్నాడు. మంచిగా ఒక పని గబగబా చేసుకున్నాము. అది గర్వ మొత్తం నేను కోసాను అన్నమాట. ఇక్కడ వేసాము పనిముట్లల్లో, ఇక్కడ వేస్తున్నాము. అది లాస్ట్ గుంత అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:05 మార్నింగ్, మంగళవారము. డేట్ వచ్చేసి 21 नाजो, डेट 21 है। देखेंगे ठहर डेट 21 కనిపిస్తుందో లేదో మీకు. యా 21 చూడండి. 21 మార్నింగ్ 9:08 అయితే అయింది. ఇప్పుడు ముళ్ళకైతే పోతున్నాం ఇద్దరము. ఎందుకంటే ముళ్ళు వేసి ఒక సిమెంట్ మూట అండ్ ఫిల్టర్ నీళ్ళు ఎత్తుకొని రావాలా కూలర్లకి. ఇంకా కలుపుకోవడానికి సంచి పట్ట అన్నీ ఇవి తెచ్చుకొని ఇంకా ఈరోజు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినామండి. ఎందుకంటే ఇంకా వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది. एक थाम लेकर एक गड़े करने डालना, साथ कुछ खड़क करना, डालना माल भर होता. ఇవి అంటలండి. నిన్న ఆదివారానికి 15 రోజులు నాటి. మొత్తానికి అయితే బాగున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం పడుతుంది, బాగానే బతికిపోయినాయి. మనకి కొద్దిగా వర్క్ అనేది తగ్గితే చుట్టూ చుట్కారం పార పని కానీ కలుపు కానీ తీసుకొని మందు చెక్క అన్నీ వేయాలి దీనికి. ఈరోజు ఎన్ని పనులు, చాలా పనులు అయితే చేయడం జరిగింది. ఈరోజు ఒకటి స్తంభాలు పాతుదామని చెప్పేసి గుంతలు అయితే తీసామండి. సో అది మేము తెచ్చిండేది 8 అడుగుల స్తంభాలు కాబట్టి మా తమ్ముడు తీసిండేది 1.5 అడుగుల గుంత అయితే తీసిండు. కానీ అవి నిలబడట్లేదు అన్నమాట అని చెప్పి 10 గుంతలు అయితే తీసాము. బాగా
నేను ఇంకా గరక అయితే కోసినాను బాగా నీట్గా ఉండాలని చెప్పేసి. కర్రు కూడా తెచ్చుకున్నాము. తెచ్చి అన్న వాళ్ళ దగ్గర, వేరే అన్న వాళ్ళ దగ్గర కర్రు ఇప్పించుకొని వచ్చిన తర్వాత ఇంకా గుంత తీసేకైతే చేత కాలే. గుంత తీసినా కూడా అవి ఒక్కొక్క స్తంభం వచ్చేసి చాలా పెద్దగా ఉంది, ప్లస్ చాలా బరువు కూడా ఉందన్నమాట. వెయిట్ ఉంది, అసలు మామూలు వెయిట్ లేదు అని చెప్పి మా తమ్ముడు ఉండేసి వద్దులే ఇంకా రేపు వేరే కూలి వాళ్ళని పిలుచుకుందాము అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిండు అనమాట. పేరూరు వాళ్ళకి 4 వస్తాము అని చెప్పినారు. సో 4 వస్తే అది స్తంభం వచ్చేసి 8 అడుగులు ఉంది కాబట్టి 3 నుంచి 3.5 అడుగులు అయితే భూమిలోకి దోగితే మనకు అప్పుడు సెట్ అవుతుంది, పోలు నిలబడుతుంది అనమాట గట్టిగా. సో కంకర, ఇసుక, సిమెంట్ మూటలు అన్నీ ఎత్తుకొని పెట్టుకున్నాము. ఎందుకంటే రేపు వాళ్ళు మార్నింగ్ నుంచి వస్తే 4 వస్తామన్నారు. వాళ్ళు కూలి వచ్చేసి 500 ఒక్కొక్కరికి 2000 అవుతుంది. రేపు 4 వస్తాము, పాతి ఇంకా మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతాము అని చెప్పినారు. సో ఇంకా నేనైతే ఇంకా ఊరికే ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి ఈరోజు మా జేజీ కాక 4 కూలీలు నాకు. ఇంకా నేను ఈ పని చిలుకు పని ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా పొలం మీద వంగలేదు. ఒక 2 చెట్లు 3 చెట్లు కోసిన పొద్దున అంతే. దాని తర్వాత ఇంకా ఈ మందు ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇంకా 2 మూలకి ఇంటికి వెళ్ళిపోయి ట్యాంకీ తెచ్చుకొని ఇంకా ట్యాంకీతో మందు అయితే కొట్టుకున్నాను. అదండి ఈరోజు మందు అయితే కొట్టడం అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి 3:27 టైము. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా ఫుల్ టైర్డ్, భుజాలు అయితే ఓర్సకుండా ఉన్నాయి. 2 స్తంభాలు ఈ లెఫ్ట్ సైడ్ మోసుకొని కిందికి వెళ్ళాము. మామూలు తూకం లేదండి, అది అసలు అట్లా ఉన్నాయన్నమాట. సో అదే అండి పాయింట్. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటానన్నమాట. నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది వీడియో మాత్రమే నేను పెట్టుకుంటా ఉన్నాను అన్నమాట యూట్యూబ్లో. సో వారంలో ఒక వీడియో కానీ 2 వీడియోలు కానీ ఖచ్చితంగా అయితే చేస్తున్నాను. అదే అండి, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. సరే బాయ్.